హాయ్ ఫ్రెండ్స్. ఆ రోజుకు ఒక మంచి మాటలో ఈరోజు ఓషో జీవిత చరిత్ర 10వ రోజు తెలుసుకుందామండి. ఇవన్నీ కూడా ఓషో చెప్పే మాటలుగా భావించండి. నేను ఇతరుల మరణం గురించి విన్నాను కానీ నేను ప్రత్యక్షంగా చూడల. ఒకవేళ నేను ఆ మరణాలను చూసినా కానీ అవి నాకేమీ అర్థం అయ్యేవి కావు. మీరు నిజంగా ఎవరినైనా ప్రేమించి ఉంటే అతను చనిపోతుంటే మీరు ఆ మరణాన్ని ఎదుర్కోలేరు. బాగా గుర్తుంచుకోండి, ప్రేమించిన వారి మరణంలో మాత్రమే మృత్యువు సాక్షాత్కారం అవుతుంది. మృత్యువుతో నా మొదటి అనుభవం ఒక సాధారణ సాక్షాత్కారం కాదు. అది చాలా విధాల చిక్కులతో కూడింది. ఎవరినైతే నేను ప్రేమిస్తున్నానో ఆ వ్యక్తి మరణిస్తున్నాడు. ఆయన నాకు తండ్రి లాంటి తాతయ్య. ఆయన నన్ను పూర్తి స్వేచ్ఛతో, ఎలాంటి నిబంధనలు, ఎలాంటి అణచివేతలు, ఎలాంటి నియమాలు లేకుండా పెంచి పెద్ద చేశాడు. స్వేచ్ఛతో నిండిన ప్రేమ మనల్ని నేలలో వేళ్ళు పాతుకున్నట్లుగా స్థిరపరిచి దృఢపరుస్తుంది కూడా. అలాగే స్వేచ్ఛ మనకు రెక్కలను కూడా ఇస్తుంది. మా తాతయ్య నాకు అవి రెండూ ఇచ్చాడు. ఆయన మా అమ్మకి లేక మా అమ్మమ్మకి ఇచ్చిన ప్రేమ కన్నా ఎక్కువ ప్రేమనే నాకు ఇచ్చాడు. ఆయన నాకు ఎంతో స్వేచ్ఛను కూడా ఇచ్చాడు. అదే అన్నింటికన్నా చాలా గొప్ప కానుక. ఆయన చనిపోతున్నప్పుడు తన ఉంగరం నాకు ఇచ్చి కళ్ళనీళ్ళతో ఇలా అన్నాడు, నీకు ఇవ్వటానికి నా దగ్గర ఇంకేమీ లేదు నాయన. చూడు తాతయ్య, మీరు అన్నింటికంటే ఎక్కువ అమూల్యమైన బహుమతి నాకు ఇప్పటికే ఇచ్చేశారు. ఆయన కళ్ళు తెరుస్తూ ఏమిటది అన్నాడు. మీరు మర్చిపోయారా? మీరు నాకు మీ ప్రేమని అలాగే నాకు ఎంతో స్వేచ్ఛను కూడా ఇచ్చారు. ఏ పిల్లవాడికి మీరు నాకు ఇచ్చినంత స్వేచ్ఛ ఇవ్వరు కూడా. ఇక ఇంతకంటే నాకు ఇంకేం కావాలి? అంతకంటే ఎక్కువ మీరు ఏమి ఇవ్వగలరు? అందుకు నేను ఎంతో కృతజ్ఞుడు కూడా. కాబట్టి మీరు ప్రశాంతంగా చనిపోవచ్చు. హే ప్రభు, నువ్వు నాకు ఇచ్చిన ఈ జీవితాన్ని ధన్యవాదాలతో నేను మీకు సమర్పిస్తున్నా. ఆయన ఎప్పుడు భగవంతుడిని నమ్మకపోయినా, అలాగే హిందువు కాకపోయినా సరే, ఇవే మా తాతయ్య మరణ సమయంలో పలికిన తుది పలుకులు. ఈ వాక్యం, ఈ సూత్రం ఒక హిందూ సూత్రం. కానీ భారతదేశంలో విషయాలన్నీ పరంపరలో కలగలిసిపోతాయి. ఆ సమయంలో ఆ మాట నేను అర్థం చేసుకోలేకపోయాను. ఒకవేళ ఆయన ఒక మాట అన్నాడు. ఆయన చనిపోబోయే ముందు ఒకే ఒక మాట, చక్రాన్ని ఆపండి అంటున్నాడు. ఆ సమయంలో ఆ మాట నాకు అర్థం కాల. ఒకవేళ మేము బండి చక్రం వెళ్లకుండా ఆపేస్తే, ఎందుకంటే చక్రం అంటే ఇప్పుడు అక్కడ ఉన్నది ఎద్దుల బండి చక్రమే కాబట్టి, మరి అది ఆపితే మేము హాస్పిటల్కి ఎలా చేరుతాం? ఆయన మళ్ళీ అదే మాట, చక్రాన్ని ఆపండి. ఈ మాటలు విన్న తర్వాత నేను మా నాన్నని అడిగాను, తాతయ్యకి ఏమైనా మరి పిచ్చెక్కిందా ఏమిటని. ఆ మాటలకు ఆమె నవ్వింది. నిజంగా ఇదే ఆమెలో నాకు నచ్చేది కూడా. మరణం ఎంతో దగ్గర అవుతుందని తెలిసినా కూడా నాకే తెలిసి ఉండగా లేనిది ఆమెకు ఆ సంగతి తెలియకుండా ఉండటం ఎలా సాధ్యమవుతుంది? ఏ క్షణమైనా ఆయన శ్వాస ఆగిపోతుందని అంత స్పష్టంగా తెలుస్తుంది. అయినా కానీ ఆయన చక్రాన్ని ఆపేయమని నొక్కి అంటున్నాడు. అలాగే ఆమె ఆ మాటలకు నవ్వుతుంది. ఆమె నవ్వుతూ ఉండటం నేను ఇప్పటికీ కూడా ప్రత్యక్షంగా చూడగలను కూడా. మరణం, మా నాని నవ్వు రెండూ కలిసి నన్ను నిశ్శబ్దంగా అయ్యేటట్లే చేశాయి. ఎందుకంటే ఏం జరుగుతుందో అర్థం చేసుకోవాలని నేను అనుకున్నాను. ఇంతకుముందు నాకు తెలియంది ఏదో జరుగుతుంది. ఒకవేళ
మా తాతయ్య తన మరణాన్ని ఆపండి అనే విధంగా చక్రాన్ని ఆపండి చక్రాన్ని ఆపండి అంటున్నాడేమో. మరి నాకు గనక చేతనైనట్లయితే ఆ చక్రాన్ని తప్పనిసరిగా ఆపగలిగి ఉండేవాడిని. ఆయన ఒక్కరి కోసమే కాక ప్రపంచంలోని ప్రతి ఒక్కరి చక్రాన్ని కూడా ఆపగలిగి ఉండేవాడిని. అయితే దాన్ని ఆపటానికి ఒక్కటే కాదు చేసేది, దాన్ని ఎప్పటికీ కూడా ఇంకెవ్వరూ ఎప్పుడూ మళ్ళీ మళ్ళీ తిప్పకుండా నాశనం చేసి ఉండేవాడిని. కానీ అది నా చేతిలో లేదు కదా. మరి ఎందుకు ఈ విశ్వాసం? మరణం ముగింపు కాదు, కానీ ఎవరికైనా పూర్తి జీవితం యొక్క చర్మ బిందువు మాత్రమే. అది మహత్పూర్ణమైనటువంటి అవస్థ. మీరు ఇంకా సమాప్తం అయిపోయారని కాదు, మీరు ఇంకొక శరీరంలోకి చేర్చబడతారు. దీనిని తూర్పు దేశాలలో జనన మరణ చక్రం అని కూడా పిలుస్తారు. అది అలా తిరుగుతూనే ఉంటుంది. దాన్ని ఆపొచ్చు, కానీ దాన్ని ఏ సమయంలో అయితే ఆ వ్యక్తి యొక్క మరణం జరుగుతుందో ఆ సమయంలో ఆపగలిగేందుకు సాధ్యం కాదు. మా తాతయ్య మరణం నుంచి నేను నేర్చుకున్న పాఠాలలో అది ఒక గొప్ప పాఠం. ఆయన కన్నీళ్లతో మమ్మల్ని దానిని ఆపమని అడుగుతున్నాడు. కానీ మాకు ఏం చేయాలో తోచటంలా. ఎలా చక్రాన్ని ఆపటం? ఆ చక్రం ఆయన చక్రమే. అది మాకు కనిపించటంలా. అది ఆయన సొంత చైతన్యం. దాన్ని మాత్రం ఆయన ఒక్కడే ఆపగలడు. ఆయన మమ్మల్ని దాన్ని ఆపమని అడుగుతున్నాడు కాబట్టి అది ఆయన చేత కావటం లేదని స్పష్టమవుతుంది. అందుకే కన్నీటితో మళ్ళీ మేము చెవిటివారము అన్నట్లుగా మమ్మల్ని అదే పనిగా నొక్కి అడుగుతున్నాడు. అప్పుడు ఆయనతో మేమన్నాం, మేము నీ మాటలు వింటున్నాం నా తాతయ్య, మేము అర్థం చేసుకున్నాం. దయచేసి శాంతంగా ఉండండి, ప్రశాంతంగానే ఉండండి. గతుకులు పడి పాడైపోయిన బాటపై నుంచి ఎద్దుల బండి వెళ్తుంది. అది సరి అయిన రోడ్డు కూడా కాదు, కేవలం అందరం వెళ్ళటం వలన తయారైనటువంటి దారి. ఆయన అదే పనిగా ఆగకుండా అడుగుతూనే ఉన్నాడు. చూడు నాయన, చక్రం ఆపు, నా మాట వింటున్నావా? చక్రాన్ని ఆపు అంటూ పదే అంటున్నాడు. అవును, నేను నీ మాట వింటున్నా. మీరు అనేది ఏమిటో నాకు అర్థం అవుతుంది. మీరు తప్ప ఇంకెవరూ కూడా చక్రాన్ని ఆపలేరని మీకు తెలుసు. కాబట్టి దయచేసి మౌనంగా ఉండండి, నేను మీకు సహాయం చేయడానికి ప్రయత్నిస్తాను. ఆ మాటలకు మా అమ్మమ్మ ఆశ్చర్యచకితురాలైంది. ఆమె విస్మయంతో నిండినటువంటి తన పెద్ద కళ్ళతో నేను ఏమంటున్నానో, నేను ఎలా సాయం చేస్తానో అన్న భావంతో నా వైపు చూసింది. అవును నాని, మీరు అంతగా ఆశ్చర్యపోకండి. నాకు హఠాత్తుగా నా గత జీవితంలో ఒక జీవితం గుర్తుకొస్తుంది. ఆ జీవితం మరి ఆ మరణం టిబెట్లో జరిగింది. ఆ ఒక్క దేశమే చక్రాన్ని ఎలా ఆపాలో అలాంటి వైజ్ఞానిక విధానం తెలిసి ఉన్న దేశం అది. అప్పుడు నేను ఏదో జపించడం మొదలుపెట్టాను. మా అమ్మమ్మకి కానీ, లేక చనిపోతున్న మా తాతయ్యకి కానీ, లేక మా నౌకరు బురాకి కానీ, ఎవరైతే బయట నుంచి మరి శ్రద్ధగా వింటున్న మీరుకు కానీ ఏమీ అర్థం కాదు. అంతకంటే అధికంగా నేను ఏం జపిస్తున్నానో అందులో ఒక్క మాట అయినా నాకైనా కూడా అర్థం కాదు. నాకు 12 లేక 13 ఏళ్ల తర్వాత మాత్రమే అది నాకేమిటో తెలిసి వచ్చింది. దాన్ని కనుక్కోవటానికి అంత సమయం పట్టింది. అది ఒక బార్ధో దొడల్, ఒక టిబెటియన్ కర్మకాండ. టిబెట్లో ఒక వ్యక్తి చనిపోతున్నప్పుడు వారు ఒక రకమైన మంత్రాన్ని జపిస్తారు. ఆ మంత్రాన్ని బార్ధో అని అంటారు. ఆ మంత్రం అతనితో చెప్తుంది, శాంతిగా మౌనంగా ఉండు, నీ కేంద్రం దగ్గరికి వెళ్ళు, అక్కడే ఉండు. శరీరానికి ఏం జరిగినా సరే దాన్ని నువ్వు వదలకు, కేవలం ఒక సాక్షిగా ఉండు. అది జరగని అందులో కల్పించుకోకు. నువ్వు కేవలం ఒక సాక్షివేనని గుర్తించుకో. అదే నీ వాస్తవమైన స్వభావం అని. ఒకవేళ నువ్వు అలా గుర్తు చేసుకుంటూ మరణించగలిగితే ఆ చక్రం ఆగిపోతుంది. నేను ఆ బార్ధో దూడల్ని మరణిస్తున్నటువంటి మా తాతయ్య కోసం నేను ఏం చేస్తున్నానో తెలియకుండానే జపించేశాను. అది అత్యంత ఆశ్చర్యచకితమైన విషయం. నేను దాన్ని జపించటం మాత్రమే కాక ఆయన కూడా పూర్తిగా నిశ్శబ్దంగా అయిపోయి దాన్ని వింటున్నాడు. బహుశా
టిబెట్ భాష వినటానికి కొంత వింత విషయం అయి ఉండొచ్చు కూడా. అంతకుముందు ఆయన టిబెట్ భాషలో ఒక్క పదమైనా ఎప్పుడూ వినల. ఆయనకి టిబెట్ అనే ఒక దేశం ఉందని కూడా తెలిసి ఉండకపోవచ్చు. ఆయన మరణ సమయంలో కూడా ఆయన పూర్తిగా ధ్యానపూర్ణంగా, శాంతిగా, నిశ్శబ్దంగా అయ్యాడు. ఆయనకి ఇది అర్థం కాకపోయినా ఆ బార్దో పనిచేసింది. మీకు అర్థం కానిది ఏదో కొన్నిసార్లు పనిచేస్తుంది కూడా. మీరు అర్థం చేసుకోలేరు కాబట్టి అవి పనికొస్తాయి. నేను అదంటే ఏమిటో అర్థం చేసుకోకుండానే బార్దోని జపించాను. నాకు అది ఎక్కడి నుంచి వస్తుందో కూడా తెలియదు. ఎందుకంటే నేను దాన్ని చదవనైనా చదవలేదు. కానీ దాన్ని జపిస్తున్నప్పుడు కేవలం ఒక అద్భుతమైన పదాలు మా తాతయ్యని శాంతంగా, నిశ్శబ్దంగా చేసింది. ఆయన ఆ నిశ్శబ్దంలో హాయిగా మరణించాడు. జీవితం శాంతంగా, నిశ్శబ్దంగా గడపటం అందమైంది. కానీ శాంతంగా, నిశ్శబ్దంగా చనిపోవటం ఇంకా ఎక్కువ సుందరమైంది కూడా. ఎందుకంటే ఆ మరణం హిమాలయాలలో ఎత్తైన పర్వతం ఎవరెస్ట్ శిఖరం లాంటిది. నాకు ఎవరు నేర్పకపోయినా ఆ నిశ్శబ్ద శాంతి క్షణాలలో నేను చాలా నేర్చుకున్నాను. నన్ను నేను పూర్తిగా వింతైన దానిని దేనినో జపిస్తూ ఉంటూ ఉండటం చూశాను కూడా. దాని ఆఘాతం నా చైతన్యాన్ని ఒక కొత్త స్థితిలోకి త్రోసింది. అది నన్ను ఒక కొత్త కోణంలోకి ప్రవేశించేటట్లు చేసింది. అప్పటి నుంచి నా క్రొత్త అన్వేషణ, ఒక నవీన యాత్ర మొదలైంది. అది మరణంతో నా మొదటి సాక్షాత్కారం, మరియు ఒక సుందరమైన సాక్షాత్కారం. అదృష్టవశాత్తు చనిపోతున్న మా తాతయ్యతో గంటల కొద్దీ కలిసి ఉన్నాను. ఆయన మెల్లమెల్లగా మరణించాడు. క్రమక్రమేణా ఆయన మరణం సమీపిస్తుందని నేను కూడా అనుభూతి చెందాను. నేను దాని యొక్క గొప్ప లోతైన నిశ్శబ్దాన్ని కూడా చూడగలిగాను. ఓకే ఫ్రెండ్స్, మరి ఈరోజు ఈ మంచి మాటను ఇంతటితో ముగించుకుందాం. రేపటి రోజుని మరొక కొత్త అధ్యాయం, ఓషో యొక్క విద్యార్థి జీవన విధానాన్ని గురించి, అలాగే ఆయన తల్లిదండ్రులతో ఉండటం, ఈ విషయాలను కూడా రేపు చెప్పుకుందాం. ఇట్లు మీ రామిరెడ్డి మానస్తరారం. థ్యాంక్ యూ.